హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి పూజ రోజు చేసిన వ్లాగ్ అన్నమాట. ఈసారి ప్రసాదాలన్నీ నేనే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎక్కువ ఐటమ్స్ కాదు, జస్ట్ 3 మాత్రమే అనుకున్నాను. అది ఎక్కువ క్వాంటిటీ కాకుండా జస్ట్ పూజకు సరిపోయినంత. అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ గారెల పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు మా చిన్నోడైతే లేచేశాడు, బట్ నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. మంచిగా ఆడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మా డిబ్బుకి స్కూల్ ఉండే ఆ రోజు లీవ్ అయితే లేదనమాట, కానీ వాడికి టిఫిన్ రెడీ చేసేయాలి కదా. సో అందుకే వాడికైతే దోశ రెడీ చేసేసి నెక్స్ట్ ఇంకా పరమాన్నం చేస్తారు కదా, సో అది దానికి కుక్కర్లో పెడదామని అయితే పెట్టేసుకున్నాను. ప్యారలల్గా ఈలోపు శారీ డ్రిప్పింగ్ ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను, కానీ నేనైతే ఎంత ట్రై చేసినా నాకు ఎందుకో పర్ఫెక్ట్ రాలేదంటే సాటిస్ఫాక్షన్ అనిపించలేదనమాట. నాకైతే ఇది 30 to 40 minutes అయితే టైం పట్టింది. అప్పటికి స్టిల్ నాకైతే అది పర్ఫెక్ట్ రాలేదు. మేబీ ముందు రోజు చేసి పెట్టుకుంటే దీనికి టైం వేస్ట్ అవ్వకుండా అయితే ఉండేది. ఆ డ్రైపింగ్ పని నాతో ఎలాగా అవ్వట్లేదని ఇంకా నేనైతే లైట్ తీసుకున్నాను అనమాట. ఈ లోపు రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇది దద్దోజనం కనమాట. సో అందుకే ఫస్ట్ చల్లగా అయిపోయాక దాన్ని కొంచెం స్మాష్ చేస్తున్నాను. నెక్స్ట్ కర్డ్ అయితే వేసాను. పోపు పెట్టడం తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడ చూస్తే కనుక ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ చేసేసాను. కానీ ఇక్కడ జస్ట్ కనిపిస్తున్న పైన రెడీ మాత్రమే నేను చేశాను అనమాట. ఆ సారీ డ్రైపింగ్ అయితే మా పక్కన ఫ్లాట్ అమ్మాయి వచ్చి నాకైతే హెల్ప్ చేసింది. ఇంకా ప్రసాదాల్లో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి అనమాట. కానీ ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. సరే దీపం పెట్టేసుకొని నేను వరలక్ష్మి వ్రతం పూజ స్టోరీ అయితే చదువుకున్నాను. నాకు ఇంకా ఎలా చేయాలి, ఇంకేమేం చేయాలన్నది అయితే పెద్ద ఐడియా లేదనమాట. సో అందుకే నేను నార్మల్ సింపుల్గా పూజ చేసుకొని స్టోరీ అయితే చదువుకున్నాను. అండ్ తర్వాత కొన్ని పిక్స్ కూడా అయితే దిగేశాను. కంప్లీట్ పూజ అంతా అయిపోయేసరికి 1:30 అలా అయితే టైం పట్టేసింది. సో అందుకే ఈవినింగ్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను వాయినాలు ఇవ్వటం. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మా బుడ్డోడు కూడా అయితే క్యూట్గా రెడీ అయిపోయి చూస్తున్నాడు, ఇంకెవరు రాలేదేంటి అనేసి. అలా వెయిట్ చేయగానే అందరు వచ్చారు. నేను ఇంకా వాయినాలు ఇవ్వటం కూడా స్టార్ట్ చేసేసాను.
వచ్చేసరికి నాకు వీడియో తీయడం అయితే అయిందనమాట. తర్వాత కూడా కొంతమంది వచ్చారు, కానీ ఇంకప్పటికి నేను వీడియో తీయడం ఆపేసాను. బికాస్ నాకే అప్పటికి ఓపిక అంతా అయిపోయిందనమాట. అండ్ ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంతటితో వ్లాగ్ని కూడా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై బాయ్.